హ్యాపీ కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్ల ఎప్పుడైతే ఒంటరిగా నడి రోడ్డు మీద ఒక్కటే నడిచి వెళ్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పి మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు కూడా మనకు ఆ స్వాతంత్రం రాలేదని చెప్పి అనుకోవాలి. టీనేజ్ ఆడపిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి టీనేజ్ కౌన్సిలర్ రవికుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 7702344003, 7702344005 నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్కారం అమ్మా. అసలు టీనేజ్ ఆడపిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు? టీనేజ్ వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఇది ముందర 3 వసంతాలు నింపుకొని 4వ వసంతంలో వచ్చిన వంతా టీనేజ్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఇది జనరల్గా ఒక స్త్రీ శక్తిని మర్చిపోయామమ్మా. అది ఓంకారంతో పోలుస్తారు. అది నాభి నుంచి వస్తుంది. తక్కిన పదాలన్నీ మన పైన నుంచి వస్తాయి. ఒక ఇంటిలో ఒక స్త్రీ చేయగలిగిన శక్తి పురుషులు కూడా చేయలేరమ్మా. కానీ అది ప్రస్తుతం మన పురుష ప్రపంచంలో కొంచెం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే తన మీద తన నమ్మకాన్ని తగ్గించుకుంటున్నాం. నమ్మకం తగ్గించుకోవడంతో ఏమైపోతుందంటే ఇది చేస్తే ఏమవుతుంది, పక్కన ఎవరేమనుకుంటారు, ఇవన్నీ అనుకుంటుంటారు. అంటే సమస్యలు లేనిదే జీవితంలో సంతోషంగా ఉండదమ్మా. ఆ సమస్యలను ఎదుర్కొని విజయం సాధించింది. దానికి మనం ఎగ్జాంపుల్గా రుద్రమదేవిని తీసుకోవచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయిని చూసుకోవచ్చు, తర్వాత కిరణ్ బేడీ గారిని తీసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా మన రాష్ట్రపతి కూడా స్త్రీయే. కానీ వాళ్ళందరి సమస్యలు లేవా? ఉన్నాయి. కానీ అవి ఎదుర్కోవటంలో, మార్పు చేయటంలో, అంటే ఒక స్త్రీ చదువుకుంటే 3 తరాలకు ఉపయోగపడుతుందమ్మా. అది పుట్టినిల్లు, మెట్టినిల్లు, తన ఇల్లు. ఈ 3టికి ఉపయోగపడేదే స్త్రీ యొక్క శక్తి. అందువల్లే ఓంకారంతో పోల్చారు. నదులని వీటన్నిటిని స్త్రీతో పోల్చారు. ప్రకృతిని, వీటిని ఉట్టి సముద్రాన్ని పురుషుడితో పోల్చారు. అందువల్లే తెలుసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ అనేది ఒక పవిత్రమైన గిఫ్ట్ అండి ప్రపంచానికి. కానీ పురుషుడు ఎన్ని పనులు చేసినా కానీ స్త్రీ చేసిన ఒక్క పని మటుకు జననము, గ్రోత్ అనేది చేయలేరు, ఎవరు చేయలేరు. అంటే స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి యొక్క రెస్పెక్ట్ అనేది ఒకరికొకరికి కంపల్సరీ ఉండాలి. కానీ ప్రస్తుత సమాజంలో ఆర్థిక పరంగా స్త్రీ కూడా స్వాతంత్ర్యం వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వీడు తట్టుకోలేకపోతున్నారా వేరే వాళ్ళు అనిపిస్తూ ఉంటుందమ్మా. కారణం ఏంటంటే సమస్యలు కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మనం. అవి 3 రకాలుగా ఉంటాయమ్మా. అంటే స్త్రీకి ఆర్థిక స్వావలంబన రావడం కూడా డౌన్ ఇదవడానికి కారణం అంటారా? అసలు కాదండి అమ్మా, అది ఉండాలి. ఎప్పుడు ఇందాక మీరు ఇంట్రోలో కూడా చెప్పారు గాంధీ మహాత్ముడి గురించి. ఒక ఉజ్వలమైన కిరణంగా మారుతాను. అందుకని ఒక తల్లి తన పాపని నిద్ర లేపుతూ అడిగిందమ్మా, లేమ్మా స్కూల్ టైం అవుతుంది, నిద్ర లేని. అమ్మ కాసేపు పడుకోనియండి ప్లీజ్ అమ్మా, స్కూల్ టైం అయిపోతుందని చెప్పింది. రోజు ఇలాగే లేపుతావమ్మా అంటే సరే అని బ్రేక్ఫాస్ట్ చేస్తూ, అమ్మ గత 40 ఏళ్ల నుంచి నన్ను ఇట్లాగే లేపి స్కూల్కి పంపిస్తున్నావు, ఏంటి ఇదని అంటే, అవునమ్మా నువ్వు ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ కాబట్టి నీ దగ్గర ఉంటే నీ పిల్లలు కూడా చక్కగా ఉంటారు. స్త్రీ తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. స్త్రీ అనుకోవటంలో ఎటువంటి పరిస్థితులు కావాలంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు స్త్రీ ఇంటి మట్టుకే పరిమితం అన్నారు. కానీ ఈ రోజు నాడు వాళ్ళు లేని రంగాన్ని ఒకటి చూపియండి, ప్రతి రంగంలో వస్తున్నారు. అంటే వాళ్ళ మనోధైర్యాన్ని ఒక విధంగా పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మనోధైర్యాన్ని ఇటువంటి వాళ్ళని హైలైట్ చేయలేక నెగటివ్ వాటి షేడ్ ని ఎక్కువగా చూపిస్తున్నాం. ఈ నెగటివ్ షేడ్ అనేది ప్రపంచంలో పురుషుల్లో గానీ స్త్రీలో కానీ నెగటివ్ అనే వాళ్ళు ఉంటారమ్మా. ఎందుకంటే రావణుడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉన్నాడు, జీసస్ ని సిలువ వేసిన వాళ్ళు ఎవరో మనకి తెలుసు. ఇన్ని రకాలుగా ఉన్నారు. అందువల్లే బుద్ధుడు ఒక సైలెంట్ తో చాలా సాధించి ఈ రోజు కూడా మన మధ్యలో జీవించి ఉన్నారు. అట్లాగే మదర్ తెరీసా, తను దగ్గర ఆర్థికంగా ఏం లేదు, మార్పు తీసుకొచ్చారు. అందుకని మన ఇంగ్లాండ్ యొక్క ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు, మార్గరెట్ థాచర్ గారు, నిన్నటి రోజు గురించి ఆలోచించకు, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావంటే రేపటి భవిష్యత్తు నేను మారుస్తాను అని చెప్పారు ఆమె. అంటే ఆమె యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే జరిగిన రోజు గురించి ఎక్కువ ఆలోచించాలి. అంటే దట్ ఈస్ హిస్టరీ. ఈ రోజు ఉన్నది క్యాష్. రేపటి ప్రామిసరీ నోటు గురించి ఆలోచించి దాన్ని మనం ముందర సాధించగలుగుతాం. మీరు చూడండి, ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ లలో కూడా చిన్నపిల్లల మధ్య కాంపిటీషన్. ఒకప్పుడు ఒక
ప్రొఫెషనల్ లెవెల్కి రావాలంటే 23-24 సంవత్సరాలు పట్టేది. కానీ ఈ రోజు నాడు 8-9 సంవత్సరాలు. రీసెంట్ కాంపిటీషన్స్ లో కూడా చాలా వాటిలో చూడండి స్త్రీ శక్తి ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మనం ఇంత తెలుసుకున్న వాళ్ళము ఎక్కడ కలిగిస్తున్నాం అంటే కాలు. అందువల్లే అంటారు ఎదుటి వ్యక్తి మీద ఒక నీరు కానీ ఒక మాట కానీ వేసామంటే తిరిగి తీసుకోలేం, కానీ కాలు బురదలో వేస్తే కడిగి తీసుకో. స్త్రీకి తెలుసు ఈ మాట, కానీ తను భయపడుతుంటుంది ఎప్పటికీ చుట్టూ ఉన్న సమాజం గురించి కంపల్సరీ ఆలోచిస్తా. కానీ స్త్రీకి ఎంత శక్తి ఉందంటే గివింగ్ నేచరు. చూడండి, ఇవ్వగలిగినంత నాళ్ళు ఇస్తుంది. ఒక్కసారి రివల్యూట్ అయిపోయిందంటే ఎవరు ఆపలేరు. ఇది తెలుసుకోవాలి. ఇది అందువల్లే స్త్రీని ఒక ఓంకారము అంటారు. ఓంకారం లేనిదే భాష లేదు, మాట లేదు. మాట లేకపోతే మన యొక్క భవిష్యత్తు లేదు. ఇది తెలుసుకోవటమే ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అంటే టీనేజ్ పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. చిన్న పిల్లల దగ్గర నుంచే మనకు ఇప్పుడు అది చాలా ఎక్కువైపోతుంది. సో దాని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం. హలో నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి. నా పేరు కిషోర్ అండి. చెప్పండి సార్. నేను ఎల్ఎల్బి చేశానండి. ఓకే, ఎల్ఎల్బి చేశాను. చెప్పండి, వినిపిస్తుంది. ఓకే, అంటే నేను జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్. కానీ నేనేమో ప్రొఫెషనల్ లోకి వెళ్దాం అంటే స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఓకే, అంటే దేనివల్ల అసలు ఎలా తీసుకోవాలి ఏంటని. ఎల్ఎల్బి చేశారు కిషోర్ గారు, నమస్కారం. కానీ మీరు ఎల్ఎల్బి చేశారంటున్నారు, మీరు ప్రైవేట్ జాబ్ దీనికి అంటే మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ చూస్తున్నారమ్మా, లాంగ్ టర్మ్ గోల్స్ చూసుకోవట్లేదు. భవిష్యత్తులో అంటే మీరు ఎల్ఎల్బి చదివారన్నారు, గుడ్, ఎక్సలెంట్. మీరు జాబ్ చేస్తూ చదివారంటే వెరీ బ్యూటిఫుల్ ఆన్ దాట్. కానీ మీకు సరి అయిన మార్గదర్శనం చూపించే వాళ్ళు కావాలండి ఈ టైంలో. నెక్స్ట్, సో ఇలాంటప్పుడే మనకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారమ్మా, కౌన్సిలింగ్ అంటే నాకు ఏదో జబ్బు ఉందని అనుకుంటారమ్మా. తప్పది. అంటే మనకు అన్ని తెలుసుండవు. ఈవెన్ మేము ఇంత కౌన్సిలింగ్ చేస్తున్నా మాకు తెలియని ఉంటే ఆ సబ్జెక్ట్. దట్స్ వై ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందమ్మా, ఇఫ్ యూ వాంట్ సక్సెస్ కాంటాక్ట్ సోర్స్ ఆఫ్ సక్సెస్, నెవర్ గివ్ అప్. ఇటువంటివి ఎప్పుడైతే మన కాంటాక్ట్ కరెక్ట్ గా చేయగలుగుతామో భవిష్యత్తు అనేది నిర్ణయించుకోగలుగుతామా. ఇంకోటి, మనిషిలో ఒక రెస్పెక్ట్ అనేది ఎలా అయిపోయిందంటే ఈ ప్రజెంట్ సమాజంలో, తండ్రి కొడుకు కూర్చొని ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు నెగటివ్ షేడ్స్ వచ్చినప్పుడు తండ్రి కట్ చేయట్లేదమ్మా. ఓకే, అది పిల్లల మీద నెగటివ్ ఎఫెక్ట్ డెఫినెట్ గా పడుతుంది. ఇంకోటి, రెండోది, పరీక్షలే జీవితం కాదు. ఇంకా జీవితం అనేది చాలా పెద్దది. చదువు ఒక సంస్కారాన్ని ఇస్తుందే కానీ దాని విలువలు ఇచ్చేది మటుకు మీ యొక్క చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి వచ్చేవి. కానీ మనకేమైపోతుంది, ప్రజెంట్ మనం వెళ్తున్న గాలికి ఎదురుకుండా పరిగెత్తాలి అనుకుంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఉన్న ఒక కౌన్సిలింగ్ లో ఒక పాప కూడా, మరి పడవ దానికుంటే తెరచాప గాలికి ఎగ్నెస్ట్ గానే వెళ్తుంది కదా, గాలిలో పతంగి కూడా ఎగ్నెస్ట్ గా వెళ్తుంది అని. కానీ మీరు ఒకటి మర్చిపోయారు, ఆ పతంగికి ఒక దారం అనేది ఉంది, ఈ తెరచాపకు ఒక కర్ర అనేది ఉంది. ఈ కర్రని దారాన్ని ఏ రోజైతే మనం తెలుసుకోలేకపోతామో భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి కూడా, అంటే మీరు చెప్పే పదానికి ఇప్పుడు చేసేదానికి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళై ఉండాలి. కానీ చాలా మంది ఏంటంటే సలహాలు ఉచితంగా చెప్తారే కానీ ఇంటి దగ్గర ఇంప్లిమెంటేషన్ కి చేసే దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. చెప్పటానికి చాలా నీతులు ఉంటాయి కానీ చేయటానికి కష్టాలు అనేది తెలుస్తాయి. ఇది తెలుసుకోవటమే మన ప్రజెంట్ మహిళల యొక్క సమయం. వాళ్ళు తప్పకుండా చేయగలిగితే వాళ్ళు ఎటువంటి మార్గానికైనా వెళ్ళొచ్చు. ఈ రోజులో పైలట్ కాదు కదా, సైంటిస్టులు కాదు కదా, మన భారతదేశం నుంచి ఎక్కడ కాలు పెట్టని స్త్రీని ఒక్కళ్ళని చూపించాలి ఎటువంటి రంగంలో అయినా కానీ. ఇది తెలుసుకోవటము అంటే వీటన్నిటికీ విజయానికి కావాల్సిన ఓర్పు, మొహం మీద చిరునవ్వు, ఏ రెండిటితో కలిసి చాలా సాధించవచ్చు. చిరునవ్వుతో చాలా సాధించవచ్చు అంటారు. అట్లయితే టీనేజ్ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన డిస్కషన్ ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. బీ హ్యాపీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Whether it's supplying water to parched lands of India, or providing water to parched roads, or piping water across thousands of miles,
or building roadways across the country, or executing rail projects, or transmitting power, or transferring hydrocarbons. Bringing 2 decades of engineering experience and excellence create marvels of engineering across every corner of the country, bringing smiles to the common man, relentless drive and a sense of dedication. MEIL, providing leadership through engineering excellence. ప్రగతి పదంలో పయనిస్తున్న ఆధునిక మహిళ, అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ తరం మహిళ, నేల నింగి నాదే అంటున్న అభ్యుదయ మహిళ, విజేతలుగా నిలుస్తున్న ఆధునిక మహిళ సమగ్ర చిత్రం శక్తి మీ వనితా టీవీలో. శక్తి సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మీ వనితా టీవీలో. హాయ్, దిస్ ఇస్ నాని. లైఫ్ చాలా చిన్నదండి. పక్క వాళ్ళ కష్టాలతోనో, పక్క వాళ్ళు సాధించేసిన దాంతోనో, పక్క వాళ్ళకున్న హ్యాపీనెస్లతోనో కంపేర్ చేసుకుంటూ మన ఆ చిన్న లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇందులో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దేవుడిచ్చిన ఈ లైఫ్ని ప్రతి హార్ట్ బీట్ ఎంజాయ్ చేద్దాం. డోంట్ వరీ, బీ హ్యాపీ అండ్ డోంట్ మిస్ ఇట్. యూ గైజ్ రాక్. వెల్కమ్ బ్యాక్ టు బీ హ్యాపీ. సార్, ఇప్పుడే మీరు చెప్పారు స్త్రీ ఓపిక్గా ఒక చిరునవ్వుతో దేన్నైనా తలుచుకుంటే సాధించగలదని చెప్పి. అలాగే పిల్లల్ని ఇంట్లో కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు స్త్రీ ఎలా ఉంటే వాళ్ళని ఎడ్యుకేషన్లో కానీ మోరల్ వాల్యూస్లో కానీ స్త్రీ ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు? దీనికి బేసికల్గా ఒకటి మనం ప్రజెంట్ చూడాల్సిన ఆర్థిక పరంగా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సడన్గా వాళ్ళ నాన్నగారు పోతారు. వాళ్ళ దగ్గర చిన్న ఆవులు ఉంటాయి. సో అక్క చెల్లెలకు వెళ్తూ చెప్తుంది, నేను వేరే ఊరికి వెళ్ళి ఒక బుల్ కొనుక్కొస్తున్నాను, దానికి కొనంగానే నీకు చెప్తాను, మళ్ళీ నువ్వు పడవేసుకొని ఒడ్డు దాకా వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఎక్కించుకొని తీసుకొస్తాను, నేను $100 తీసుకెళ్తున్నాను అని చెప్పు. ఓకే. తను అటు వెళ్తుంది, $99 పెట్టి కొనేస్తుంది. తన దగ్గర $1 ఉంటుంది. ఇప్పుడు చెల్లెలకి ఇంటిమేట్ చేయాలి. అయితే టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి ఐ పర్చేస్ ద బుల్ ఫర్ $99. యూ కమ్ టు ద అదర్ సైడ్, విల్ టేక్ ద బుల్ టు. అయితే ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్తే అది చూడంగానే ఇది $10 అవుతుంది అంటారు. మరి తన దగ్గర $1 ఉంటుంది. తను కంగారు పడకుండా వచ్చి కూర్చొని మెట్టు మీద కూర్చొని ఫస్ట్ ఒక గ్లాస్ మంచిలు తాగి ఆలోచించి కంఫర్టబుల్ అని ఇచ్చేస్తుంది. ఒకటే పదం అయిపోతుంది. అతని దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇందాక అంత పెద్దగా రాసావు, ఇప్పుడు కంఫర్టబుల్ అనేది ఇచ్చావు ఏంటి అని అడుగుతాడు. ఇది చెప్తే మీరు నాకు ఒక $10 ఇస్తారా అండి అంటే, ఆయన ఇదేదో దీంట్లో ఏదో సూక్ష్మం ఉంది, కరెక్ట్ అయితే నేను ఇస్తాను అంటాడు. సరే అని చెప్పి ముందర మీ టెలిగ్రామ్ ఇచ్చేయండి అంటుంది. $1 ఇచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత, సార్ నేను ఇవ్వగానే $1 ఇచ్చాక మీరు 10 ఇవ్వండి అని తీసుకొని కంఫర్ట్, మా చెల్లెలు చాలా స్లో రీడర్ అండి, కంఫర్టబుల్. ఓకే, కంఫర్టబుల్ ఒక పదంతో అయిపోయింది. అంటే కష్టం వచ్చినప్పుడు ఆలోచన తీరును మార్చుకోగలిగే శక్తి స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ ద కంఫర్టబుల్. కంఫర్ట్ లైఫ్ ఇస్ కంఫర్టబుల్. బిలీవ్ ఇట్, మేక్ ఏ సక్సెస్ ఆఫ్ ఇట్. అట్లాగే మీరు అడిగినట్టుగా ఇంట్లో పిల్లలకి ఇవి చెప్పడానికి చేయటానికి కష్టాన్ని చూస్తూ ఆలోచించి పోతుంటే ప్రతిరోజు అమావాస్య అవుతుంది. దాని నుంచి సాధించగలిగి నీ విజయాన్ని తేగలిగిన రోజునాడు పౌర్ణమి వెన్నెల నీకు వస్తుంది. అందువల్లే అంటారు, ఉల్లి వాసన రిలీ పూల వాసన ఒకటి కాదు, వాసనలో తేడా ఉంది. రెండింటితో ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ మనం తెలుసుకోవటంలో ఈ దీంట్లో తేడా రాలి. అందుకని ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అంటారు. రెండిటికి మళ్ళీ వచ్చేది కదా. సో ఈ స్వభావంలో స్త్రీలలో ఇచ్చే శక్తి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలమ్మా. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం ఫస్ట్. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నాది లాస్ట్ 3 months బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. అట్లా లాట్ గా డిస్టర్బెన్స్ ఉన్నాను లైఫ్ లో. దాన్ని ఎలా హ్యాపీగా ఉండాలి అని తెలుసుకోవడానికి కాల్ చేశాను సార్. దీని మీ చాలా వ్యక్తిగత కారణాలు కొన్ని ఉండుంటాయి. ఇది ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేమండి బేసికల్ గా, ఎందుకంటే అవన్నీ తెలుసుకోవాలని ఇట్ నీడ్ ఏ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ థింగ్, డిస్టర్బెన్స్ అంటే ఏ రకమైన డిస్టర్బెన్స్,
ఎందువల్ల జరుగుతోంది, ఇది ఏ రకంగా మీరు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు, దీని నుంచి ఎట్లా బయటికి రావాలనేది ఇది బిగ్ సబ్జెక్ట్ అండి. కానీ మీరు ప్రజెంట్ ఒక్కటే ఆలోచించండి, మీరు ఈ డిస్టర్బెన్స్ అవుతోందంటే ఎక్కువగా నిద్రపోతున్నారని అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. మూడోది, మీ చుట్టూ ఉన్న సరైన ప్రపంచాన్ని మీరు ఎన్నుకోలేకపోయి ఉండొచ్చండి. ఈ 3 కారణాల వల్ల ఊహిస్తున్నా, ఇంకా అన్ని తెలియదు కాబట్టి చెప్తాను, జనరల్గా జరిగేవి ఇవ్వండి. ఓకే సరే, ఇప్పుడు ఇందాక మనం టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చిన్నపిల్ల అంటే ఒక 5th 6th క్లాస్ చదివేటప్పటి నుంచి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, పేరెంట్స్ ఏదైనా అడిగినా నెగిటివ్గా అట్లా చెప్పడం అనేది చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినా కూడా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అది ఫొటోస్ తీసేసి ఎంఎంఎస్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంటుంది. వీటన్నిటిని వాళ్ళు తట్టుకుని బయటికి రావాలంటే ఏం చేయాలని దాని గురించి చెప్పే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. పిల్లలతోటి ఒక బాబు ఒక పాప అండి నాకు. వాళ్ళిద్దరు ఊపి కొట్లాటలు వేసుకుంటారు. బాబు అసలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఎన్ని ఇయర్స్ అండి? 13 years బాబు అండి, ఇప్పుడు 9th క్లాస్ బాబు. ఓకే. పాప వచ్చి 8th క్లాస్. యాక్చువల్లీ నేను చైల్డ్ ఉండే వాళ్ళకి డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. మదర్ నేను ఒక ఆమె, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను వాళ్ళకి. నాకు ఒక 7 years బ్యాక్ మా మమ్మీ వాళ్ళు రీమ్యారేజ్ చేశారన్నమాట. ఓకే. అతను ఎక్కువ పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అంటే అప్పటి నుంచే వీళ్ళు ఎక్కువ కొట్టుకోవడం అట్లా జరుగుతుందా అండి? అది రెగ్యులర్ గా అండి. కాదమ్మా, ఇది బేసికల్ గా మీరు ఒక చిన్న ఇది చేయాలమ్మా. మీరు అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు అన్నారు, ఆ కంఫర్ట్స్ ఎక్కువ అవుతున్నాయేమో ఒకసారి చూడండి. ఇంకోటి, మీరు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అంటున్నారు, కానీ పిల్లలు జనరల్గా మనం ఉన్నప్పుడు కొట్లాడుకుంటారమ్మా. తర్వాత చెల్లెలకి ఏమైనా దెబ్బ తగిలినా, అన్నకి ఏదైనా జరిగినా, ఏది చేసినా వాళ్ళు చేసి చాలా కేర్ తీసుకుంటారు. కానీ ఆ చిన్న చిన్న వాటిని చూసి మోసపోకండి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, దాంట్లో వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. చాలా ఏం చేస్తుంటా అంటే, మనం ఎప్పుడు అమ్మాయిలను తొక్కి పెడతామో, అబ్బాయిలు ఎంత అల్లరి చేసినా ఒప్పుకుంటూ ఉంటాం. ఇది తప్పండి. అక్కడ మీరు ఇద్దరు చెప్పింది కరెక్ట్ గా వినాలి. ఇద్దరు మాటలు విన్న తర్వాత మీ జడ్జిమెంట్ అన్కండిషనల్ గా ఉండాలి. అక్కడ జనరల్ గా చూడకూడదు మెయిలా ఫిమేలా అని. ఇది చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు. ఇక్కడ అక్కడ ఉంది. తర్వాత మీరు ఇంకోటి, మీ వ్యక్తిగత జీవితాన్ని మీద మీ పిల్లల మీద ప్రభావం పడుతుందేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండింటిని సక్రమైన మార్గాన్ని చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇది అవుతుంది. ఇంకోటి అమ్మా, మీరు ఇందాక అడిగారు, చక్కగా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా మంది అడుగుతున్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. చిన్నప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, పల్లీలు ఒక పెసర్ లాంటివి కలిపేయండి. వాళ్ళని ఆ రెండింటిని సపరేట్ చేయమనండి. ఇవరకు బియ్యంలో నుంచి రాళ్ళు ఏరినట్టు. ఓకే, సపరేట్ చేయమండి. అప్పుడు వాళ్ళకి కొంత ఇచ్చి మీరు కూడా కూర్చోండి, ఎవరు ఫస్ట్ చేస్తారు. అప్పుడు అవి తీయటంలో వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తారమ్మా. మరీ చిన్నపిల్లలు అయితే పల్లీలు, శనగలు అట్లా కల్పిస్తే వాళ్ళు వేరు చేయటంలో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇది చాలా మంది తక్కువ అయిపోతుంది కాన్సన్ట్రేషన్ దీని మీద. ఎవరికి రోజుల్లో ప్రాక్టికల్ గా జరుగుతుండేది. నెక్స్ట్ థింగ్, వీలైనంత మటుకు వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలమ్మా. ఆట 4 గంటల నుంచి 6 గంటల దాకా ఆట. చాలా మంది ఏమవుతుంది, స్కూల్ నుంచి రాగానే మన ట్యూషన్స్ అనేస్తున్నారు. అది కాకుండా ఆట ఇవ్వండి. ఆట ఇవ్వటం వల్ల మంచి ఆకలి వేస్తుంది. ఆకలి వేయంగానే బాగా తింటారు. తిన్న తర్వాత రాత్రి మంచి నిద్ర పడుతుంది. పొద్దున్నే లేపి, దాన్ని అంటారు బ్రహ్మ సమయము అని, ఆ పొద్దున్నే లేపి చదివించండి. మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు అడిగినట్టుగా మాల్ సెంటర్స్లలో వీటిలలో వెళ్ళినప్పుడు స్త్రీకి జరుగుతున్న అవమానాలను గురించి బయటపడటానికి, మీరు అవమానం ఎక్కడైతే జరుగుతుందో ఏదైనా చేస్తున్నా మీకు వెంటనే తెలియదు. అవును, ఇది ఫస్ట్ మీరు మీద ఫస్ట్ కొన్ని నమ్మకాలు పెంచుకొని ముందరెళ్ళి ఫస్ట్ మీ తెలిసిన వాళ్ళిద్దరిని, లేకపోతే మీ వెంబడి వెళ్ళినప్పుడు చుట్టూ పరిసరాలు అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరగాలమ్మా. గుడ్డిగా ఏ వ్యక్తిని నమ్మొద్దు, టీనేజ్లో మెయిన్ గా. ఇంకోటి, మూడోది, చాలా మంది ఏమంటే ఇంట్లో సమస్యలను మర్చిపోవటానికి బయట ఒక మనిషిని నమ్మటానికి వెళ్తున్నారు ఇవాళ రేపు. ఆ నమ్మిన వ్యక్తి ఎవరో తెలియదు.
అతను ఏ మార్గంలో మోసపోతున్నారు. మళ్ళీ అక్కడ మోసపోయి నేను మోసపోయాను అనుకుంటున్నారు. Okay. అందువల్లే అంటారు, ఏ రోజైతే మన భారతదేశంలో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునే శక్తి పెరుగుతుందో ఆ రోజు నాడు కొంత మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏమైపోయిందంటే మన దగ్గర మానవతా విలువలు దీనికన్నా మానవ వనరులు చాలా ఉన్నాయమ్మా, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ మానవ వనరుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళాలి, దానికి మనం చాలా మంది తీసుకోవచ్చు. ప్రజెంట్ వీ కెన్ టేక్ ఇట్ as పురంధేశ్వరి గారిని, ఎక్సలెంట్ స్పీచ్ whenever we going to say, yesterday also I seen in the Ravindra Bharati, ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళందరూ. అంటే ఎటువంటి వాతావరణంలో పెరిగింది. మీరు అంతలా కాకుండా మనం ఇప్పుడు మీడియా వీటిలో యాంకర్స్ వీటిలో కూడా చూడండి, చాలా మంది ఎంత బ్రిలియంట్, దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ దే లాట్ ఆఫ్ చేంజెస్. ఇది ఒక స్త్రీ శక్తి అనేది తెలుసుకోవాలి అనటానికి కాలం అక్కర్లేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. అంటే స్త్రీ శక్తి గురించి మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు, కానీ మనకి సమయాభావం వల్ల స్త్రీ శక్తి గురించి వివరించలేకపోతున్నాం. నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే పని చూద్దాము. సో అసలు టీనేజ్ పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తే ఎలాంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తారు, స్త్రీ శక్తి గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. ఇది వాళ్ళ బీ హ్యాపీ కార్యక్రమం. నమస్తే. నమస్తే. సంజీవని ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. జరుగుతోంది, జరగబోతోంది. എന്ത് ചേട്ട, എന്ത് ജൂമാനി ചേട്ടാ, ఇంటికి కూడా వచ్చినారేమిరా తప్పురా కొడుకులు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను. എന്ത് ചിരിയോ, ആലയോ, വെങ്കോ. అమ్మా, కన్నంత మాత్రాన తండ్రైపోడే, కళ్ళల్లో పెట్టుకొని పెంచిన వాడే తండ్రి. వాడు తండ్రి అంటే నన్ను ఎప్పుడైనా ఎత్తుకున్నాడా, ముద్దాడా, కనీసం ఒక చెంచాడు పాల పిండైనా కొన్నాడా నా కోసం? అయినా నీకు జన్మనిచ్చాడు ఆయన. అమ్మా, కుంతీదేవి తప్పు చేశానని కర్ణుడి దగ్గర మాట్లాడింది. నువ్వే తప్పు చేయలేదమ్మా, తలెత్తుకొని నన్ను బ్రతికించావు. ఈ జన్మ నువ్విచ్చిందమ్మా. మగవాడి అన్యాయానికి బలై మనోస్థైర్యంతో పరిస్థితులను ఎదిరించే తల్లి కూతుళ్ల హృదయ నివేదనకు దర్పణం అంకురం సీరియల్. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు. Hi, this is Sai Kumar. Suma Bhattacharya here. Watch E Now. వాచ్ ఈ నౌ. Watch E Now. Watch E Now. సోమవారం నుంచి శుక్రవారం వరకు. Only on Vanitha TV. Don't miss it. శివశంకరీ శివశంకరీ శివానందలహరి. పాత చింతకాయ పచ్చడి ఎంతో రుచి. మౌనముగానే మనసు పాడిన పాత బంగారం, దాని విలువ దానిదే. బామ్మ చెప్పే కథలు, తాతయ్య చెప్పే కబుర్లు ఎంతో హాయి. నేను వరుణదేవుడను, నీ గాంధర్వ విద్య పరీక్షించుడికే ఇట్లు చేస్తుంది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. అలనాటి క్లాసిక్స్ అమూల్యం, అపురూపం, అనన్య సామాన్యం. మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. అయితే నేనైతే మీకు ఇష్టమేనా? మీరు మరీ దూరం వెళ్ళిపోతున్నారు. నేను దగ్గరగానే ఉన్నాను. అలనాటి నటీనటులు, ఆ సినిమాల కథలు, తెర వెనక కథలు
ఇలా ఎన్నో విశేషాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే గోల్డెన్ క్లాసిక్స్. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మరిల్లు మెగా డైలీ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 మీ వనితా టీవీలో. సహ సమర్పణ శ్వేతాచారి మందిర్, కవాడిగూడ, హైదరాబాద్. అంబ్రెలా రిఫైన్